క్యాబేజీ ఫ్రై. అసలు క్యాబేజీ తినని వాళ్ళు ఈ తీరులో చేయండి. స్పైసీగా, టేస్టీగా, అసలు ఆ వాసన క్యాబేజీ స్మెల్ అనేది ఉండదు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నమస్తే, ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీతోని చుక్క వాటర్ పోయకుండా ఇలా వెల్లుల్లి కారంతో ఎక్సలెంట్గా చాలా చాలా టేస్టీగా ఫ్రై చేసేసుకోవచ్చు. రైస్లోకైనా సైడ్గా చాలా బాగుంటుంది, అలాగే రోటీస్కి చపాతీకైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ క్యాబేజీ ఫ్రై అనేది ఎలా తయారు చేసేసుకోవాలో సింపుల్గా, టేస్టీగా, స్పైసీగా చూసేద్దాం. ముందుగా ఈ క్యాబేజీ ఇక్కడ నేను 1/2 కిలో ఉంది ఈ క్యాబేజీని చూపిస్తున్న విధంగా ఏదన్నా పైన వాడిపోయినట్టు అనిపిస్తేనే పైన రేకులను ఒక 2 రేకులను తీసేసుకుంటే సరిపోతుంది. మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని ఇలా జాలి గిన్నెలో పోసి పెట్టేసుకోవాలి. ఇది వాటర్లో దిగడానికి కొంచెం ఒక టైం పడుతుంది. ఒక 2-3 నిమిషాలు పక్కకు పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఫస్ట్ ముందుగా క్యాబేజీని ఆయిల్ వేయకుండా ఈ క్యాబేజీని మీడియం మంట మీద ఇందులో ఉన్న వాటర్ అల్లా ఇంకిపోయేంత వరకు మూత పెట్టి ఒక్క 3 నిమిషాల పాటు మగ్గిచ్చేసినామంటే ఇందులో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలాగే హై మంట పెట్టి వాటర్ అల్లా తీసేసుకున్న తర్వాతకి ఒక 2 స్పూన్ల మైన ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు, మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఈలోపు వచ్చేసి నేను ఇక్కడ మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం. తెల్ల వెల్లుల్లిని చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ మెత్తగా నూరేసుకున్న తర్వాతకి ఇందులోకి తగినంత సాల్ట్ అనేది వేసేసుకోవాలి. అలాగే డ్రై కొబ్బరి, పొడి చేసి పెట్టిన డ్రై కొబ్బరి ఉంటే వేసేసుకోవచ్చు 2 స్పూన్ల మైన. అలాగే ఇందులోకి తగినంత ధనియాల పౌడర్, అంటే అన్ని చెక్క, లవంగాల పొడి అంతా మిక్సీడ్ పొడి అనమాట. ధనియాల పొడి కూడా వేసేసుకొని, అంటే గరం మసాలా అంటారు. అలాగే ఇందులోకి తగినంత కారము, ఇవన్నీ ఈ మసాలాలంతా సాల్ట్ అంతా కరిగి ఇలా కలిసిపోయేంత వరకు మెత్తగా నూరేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు స్పూన్తో కూడా మరొకసారి అంతా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఇది మిక్సీలో వేసే కంటే ఇలా రోట్లో నూరుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది వెల్లుల్లిని. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై మంట మీద పెట్టి ఒక 2 నిమిషాలు వేంపేసుకున్న తర్వాతకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా, పచ్చి కరివేపాకు వేసేసుకొని మరొకసారి వీటిని అంతా ఒక హై మంట మీద ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేంపేసుకున్నామంటే మనకు క్యాబేజ్ అనేది ఆయిల్లోనే ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ నూరి పెట్టేసుకున్న మసాలా కూడా వేసేసుకొని, అలాగే ఇందులోకి తగినంత పసుపు, అలాగే 1 స్పూను జీలకర్ర వేసేసుకొని ఈ మసాలా మొత్తము క్యాబేజీకి పట్టేంత వరకు ఒక్క 5 నిమిషాల పాటు మీడియం మంట మీద ఇలా క్యాబేజ్ అంతా మసాలా పట్టుకొని ఈ తీరులో ఉన్నప్పుడు స్టవ్ అనేది బంద్ చేసుకుంటే ఇప్పుడు మనకి క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా, ఇది పప్పులోకి నంచుకోవడానికైనా సరే బాగుంటుంది, రోటీస్కైనా చపాతీకైనా. ఎక్కువ శాతం క్యాబేజీ తినని వాళ్ళు ఈరులో చేశారంటే క్యాబేజీలో ఉన్న స్మెల్ అనేది పోతుంది. ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి.